హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. కమెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, అక్క మాది చిన్న సైజ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు నెక్ విడ్త్ కానీ ఆర్మ్ డౌన్ కానీ అదే చంక డౌన్ కానీ ఏమన్నా మార్చుకోవాలా అని ఎన్ని వీడియోస్ చేసినా కానీ బిగినర్స్కి అయితే చాలా డౌట్లు ఉంటాయి. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఆ స్టేజ్ దాటే నేను ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక మన మెథడ్ ఫాలో అయిపోయి నేర్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. నడుము లూజు, చెస్ట్ లూజు ఇన్ని కొలతలు తీసుకోకుండా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది, కస్టమర్స్ కూడా కుడుతున్నారు, మీకు అంతకుముందు చెస్ట్ కొలత అవన్నీ మెజర్ చేసుకొని తీసుకోవడం అలవాటు అయింది. అలాంటి వాళ్ళైతే కనుక వాళ్ళ మెథడ్లోనే చూపిస్తాను నేను, ఈజీ వేలో. చూడండి ఈ వీడియో అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి కింద క్రాసులు లేకుండా ఇలా లైన్ చేసుకోండి. లైన్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నడుము పట్టీ జాయింట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకుందాం. మనం ఎలా కొలతలు తీసుకోవాలి అనేది చూద్దాము. ఇదిగోండి, చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఎప్పుడైనా నడుము లూజు అలాగే చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి వీడియో అయితే. ఉక్సులు పట్టీ వచ్చేసి ఉక్సులు పట్టీ వైపు ఇలా పెట్టుకొని ఎంత లూజు ఉందో మొత్తం చూసుకోండి. ఈ కాజా పట్టీ అనేది కౌంట్లోకి రాదు, మనం ఎక్స్ట్రా పీస్ వేస్తాం కాబట్టి కాజా పట్టీ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోండి, లేదంటే కాజా పట్టీ ఇక్కడ వరకు అయితే తీసుకోండి. 25.5 వచ్చింది ఇది లూజు. నడుము లూజు 25.5. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి, బ్లౌజ్ అనేది ఎక్కడా సాగదీయకూడదు. చక్కగా ఇదిగోండి, ఇది ఆల్రెడీ కస్టమర్ అనేది కుట్లు అయితే ఇక్కడ వరకు కొన్ని కుట్లు ఓడదీశారు, అలా ఉంది బ్లౌజు. దీన్ని మనం అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట. ఇక్కడ వరకు ఓడదీశారు చంకలో. మళ్ళీ ఇదిగోండి, ఈ చెస్ట్ పార్ట్ అయితే ఓడదీయలేదు, చంక మాత్రం ఇక్కడ వరకు ఓడదీసింది. ఇలాంటివి వచ్చినప్పుడు మనం నడుము లూజ్ బేస్ చేసుకొని మన మెథడ్లో అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కరెక్ట్గా స్టిచ్ చేయాలన్నమాట బ్లౌజ్. ఓకేనా? బ్లౌజ్ అనేది ఎక్కడా సాగదీయకుండా ఇదిగోండి, ఈ షోలర్స్ అనేవి ఇలా స్టడీగా ఇలా పెట్టుకోండి. మీరు ఇలా పెట్టారనుకోండి ఇలా జారిపోయిద్ది, అలా కాకుండా చక్కగా ఇలా పెట్టుకోండి బ్లౌజు. ఏదన్నా కుట్లు ఊడతీసినవి ఉంటే కనుక అవి ఇలా పెట్టుకొని చక్కగా నీట్గా ఎక్కడ వరకు ఉందో ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా షోలర్స్ అనేవి ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి తీసుకునేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది 16 ఇంచులు వచ్చింది మనకి. చెస్ట్ లూజ్ 16. ఓకే, అలాగే చంక లూజ్ ఎంత ఉందో అది కూడా కొలుచుకుందాం. ఇలా పెట్టేసుకొని టేప్ అనేది ఇలా కొలుచుకోండి. ఇదిగోండి, 6.5 వచ్చింది. అలా కాదు, ఇలా మాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ చంక రౌండ్ మొత్తం ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకున్నా మీకు 6.5 వచ్చింది. ఓకేనా? చంక లూజ్ వచ్చేసింది. అలాగే నడుము పొడవు కూడా మార్కింగ్ చేసుకుందాం. పైన సైడ్ షోలర్ జాయింట్ కోసం పైన ఖర్చు ఉంచుకొని 13.5 ఇంచులు అయితే వచ్చింది నడుము పొడవు. 13.5 ఇంచులు నడుము పొడవు. ఓకేనా? అలాగే నెక్ డీప్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు దీన్ని బట్టి తీసుకుందాం. నడుము పొడవు 13.5. ఓకేనా? ఇప్పుడు ఈ కొలతలతో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ నడుము పట్టీ జాయింట్ కోసం ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఎంత? 25.5 కదా. 25.5 అంటే ఇంకా 1/2 ఇంచు కలుపుకొని 26కి మార్కింగ్ చేసుకోండి. మీరు
ఒక హాఫ్ ఇంచ్లో అంత ప్రాబ్లమే రాదు కాబట్టి 26ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ టేప్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి. ఇదిగోండి 26లో సగం 4వ భాగం 6.5. అదే 6.5 ఇంచులు ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా, 6.5 ఇంచులు. అలాగే 1 ఇంచ్ వచ్చేసి మనకి బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు. మీరు గమనించారా, మీకు ఇక్కడ నడుములో 26లో 4వ భాగం అంటే 6.5 ఇంచులు వచ్చింది. అలాగే చంక కూడా మీకు 6.5 వచ్చింది. చూసారు కదా మన మెథడ్ అనేది ఎంత కరెక్ట్గా ఉంటుందో. బ్లౌజ్కి మనం చంక కొలుచుకున్న 6.5 వచ్చింది. నేను ఎప్పుడు మన వీడియోస్లో ఏం చెప్తాను, నడుము లూజు ఎంత ఉందో మెయిన్ డాట్ కాకుండా అదే లూజు చంక రౌండ్ వచ్చిద్దని చెప్తాను. కాకపోతే మీకు మెజర్మెంట్స్ ప్రకారం కూడా చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి, మన కటింగ్లో ఏ తేడా రాదు. మీరు ఇలా కొలుచుకొని కట్ చేసుకున్నా లేదా మన మెథడ్లో కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఎంత వచ్చింది, 16. అంటే మనం బ్యాక్ పార్ట్ వరకు తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ మీద 16 ఇంచులు. 16 ఇంచుల్లో సగం అంటే మనకి 8 ఇంచులు కదా. 8 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి, 8 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజే. అందరికి వచ్చే డౌట్ ఏంటి, చిన్న సైజు బ్లౌజే కదా, మనం నెక్ విడ్త్ అనేది తగ్గించాలా, చిన్న సైజు బ్లౌజు నెక్ విడ్త్ అనేది తగ్గించాలా మనం, చాలామంది డౌట్ ఇదే కదా. మీరు సైజుని బట్టి నెక్ విడ్త్ అనేది అవ్వదండి. సైజుని బట్టి నెక్ విడ్త్ అనేది ఏమి మారదు, పెంచుకునే డీప్ని బట్టి మారిద్ది. నెక్ డీప్ అయ్యే కొద్దీ మనకి షోల్డర్లో నెక్ విడ్త్లో చేంజ్ రావాలి. అర్థమవుతుందా మీకు? ఈ నెక్ డీప్ అయ్యే కొద్దీ మీకు ఇక్కడ తగ్గించుకోవాలి. ఇప్పుడు హై నెక్ ఉందనుకోండి 3 ఇంచులు పెట్టుకుంటాం, మీడియం నెక్ ఉందనుకోండి 2.5 ఇంచులు పెట్టుకుంటాం, ఓవర్ డీప్ ఉందనుకోండి 2 ఇంచులే పెట్టుకుంటాం. అలా మీకు నెక్ డీప్ని బట్టి నెక్ విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప సైజుని బట్టి తగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు. 2.5 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది. ఓకేనా, నేను ఈ కస్టమర్ బ్లౌజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారండి, ఎక్కడా కుదరదు అనమాట. ఈ కస్టమర్ బ్లౌజులు వచ్చేసి చిన్న సైజు బ్లౌజులు, సన్నగా ఉన్న వాళ్ళకి షేప్ తక్కువ ఉంటుంది, ఎక్కడ సెట్ అవ్వవు. నా దగ్గర ఎంతో వెయిట్ చేసి ఈ బ్లౌజెస్ ఇచ్చి నాకు ఆల్రెడీ 2 months అయిపోయింది. అయినా కూడా అంత వెయిట్ చేసినా కూడా ఇక్కడ సెట్ అవుతాయి కాబట్టి ఇక్కడే స్టిచ్ చేయించుకుంటారు. ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఒక 10-15 బ్లౌజెస్ అయితే ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటారు అనమాట. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కుట్టండి పర్లేదు అని. ఎందుకు వస్తున్నారు కస్టమర్స్, నా మెథడ్ వాళ్ళకి సెట్ అవ్వబట్టే కదా. మీరు ఇలా నేర్చుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే. నేను 2.5 ఇంచులే పెడుతున్నాను, చూడొచ్చు మీరు, నేనేం తగ్గించట్లేదు. ఓకేనా, ఇంకా భుజం వచ్చేసి వాళ్ళ నెక్లో ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే చంక పొడవు తగ్గించాలా, చిన్న సైజు కాబట్టి. తగ్గించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఎంత ఉంది మనకి 5.5 ఇంచులు ఉంది కదా, ఇక్కడి నుంచి చంక డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి 5.5కి నేను మీకు చూపిస్తాను చూడండి, మీకు తేడా. సన్నగా ఉన్నా లావుగా ఉన్నా చెస్ట్ లూజ్కి చంక లూజ్కి మనకు మ్యాచ్ అవ్వాలి కదా, అలా మ్యాచ్ అవుతుందా లేదా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత, 8 ఇంచులు కదా, ఇక్కడ 8 ఇంచులకి ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాము. ఇదిగోండి 8 ఇంచులు ఇక్కడికి. ఓకేనా, ఇక్కడి నుంచి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి 1.25 ఇంచులు తీసుకోండి, క్రాసు సరిపోయిద్ది. ఓకేనా, 1.25 ఇంచులు తీసుకొని, బిగినర్స్ అయితే ఇలాంటి స్కేల్తో రౌండ్ తీసుకోండి, ప్రాక్టీస్ ఉంటే నార్మల్గా అయినా తీసేసుకోవచ్చు. ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇంకా రౌండ్ చేసేసుకున్నాక ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఓకేనా, ఇప్పుడు ఈ చివర వచ్చేసి ఎవరికైనా కానీ ఒక 1/4 ఇంచు ఇలా క్రాస్ తీసుకోండి. బ్లౌజ్ అనేది బాగా సెట్ అయ్యిద్ది అనమాట. మీకు ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల కిందకి లాగినట్టు ఉంటుంది, సైడ్ ఇలా లాగినట్టు ఉండటం వల్ల మీకు చంకల్లో ఏమన్నా ముడతలు అలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా రాదనమాట. ఇదొకటి కింద క్రాస్ తీసుకోండి ఎవరికైనా కానీ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి చంక ఎంత ఉంది, 6.5 ఇంచులు ఉంది కదా. 6.5 ఇంచులకి మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి కొలుచుకొని చూద్దాం మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా.
ఇదిగోండి చూడొచ్చు మీరు 6.5 ఇంచుల మీద ఒక చిన్న గీత, 6.5 ఇంచుల మీద చిన్న గీత అంటే ఒక చిన్న పాయింట్ అటు ఇటు వచ్చినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, సెట్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్ డీపు. ఇప్పుడు మీకు డౌట్ క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. మనకి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ నుంచి నెక్ డీప్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడికి వచ్చింది కదా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం. అలాగే ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఇలా నెక్ డీప్ మనం ఇక్కడికి వచ్చింది కదా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని సేమ్ 2.5 ఇంచులు పెట్టుకొని ఇలా రౌండ్ చేసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, కట్ చేసేసుకుందాం ఇంకా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. బ్యాక్ కట్ చేసిన వెంటనే నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోస్లో, హ్యాండ్స్ కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అలాగే ఈ కింద చాలా క్రాస్లు ఉన్నాయి చూడండి. మొత్తం మనం జాగ్రత్తగా కింద ఫోల్డింగ్స్ అన్నీ సమానంగా ఉండేటట్టు ఇలాంటి ఎల్ షేప్ యూస్ చేశారనుకోండి ఇలా ఉంటుంది కాబట్టి మనకి క్రాస్లు వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇలాంటి ఎల్ షేప్ ఒకటి తీసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యింది క్రాస్ లేకుండా డ్రా చేసుకోవడానికి. ఓకేనా. అలాగే కింద హ్యాండ్ జాయింట్ కోసం హెమ్మింగ్ అయితే 1 ఇంచ్, దాన్ని బట్టి మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఖర్చు వదులుకోండి. ఓకేనా. హ్యాండ్ పొడవు నేను అన్నీ మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో కొలిచి కట్ చేయడం చూపిస్తున్నాను కదా, ఇది కూడా అలాగే కట్ చేసుకున్నాం. 6.25 ఇంచులు హ్యాండ్ పొడవు, 6.25 ఇంచులు. ఓకేనా. హ్యాండ్ లూజు, ముంచేయి లూజ్ వచ్చేసి కుట్లు ఓడదీసి ఉన్నాయండి. కుట్లు ఓడదీసి ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి లూజ్ అనేది. 5 ఇంచులు. చెయ్యి లూజు 5 ఇంచులు. అలాగే ఈ చంక లూజు, ఇది ఇటు సైడ్ ఏమో ఎక్కువ కుట్లు ఓడదీసి ఉన్నాయి. చెయ్యి లూజు ఆల్రెడీ మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం చంకప్పుడు, అది ఎంతో ఇదిగోండి ఇలా కొలుచుకోండి ఎంత వచ్చిందో. 7 ఇంచులు, 7 ఇంచులు. ఇప్పుడు ఈ కొలతల ప్రకారం కట్ చేసి మెజర్మెంట్ అనేది పెట్టుకుందాం. 6.25 ఇంచులు. అలాగే పైన 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. 7 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఈ ముంచేయి లూజ్ ఎంత వచ్చింది మనకి 5 ఇంచులు. చాలా సన్నగా ఉంటుంది, మీరు గమనించవచ్చు సైజ్ అనేది. చెయ్యి లూజ్ కూడా కస్టమర్ది చాలా చిన్న బ్లౌజ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి బాగా చిన్న సైజు, ఎందుకంటే మనకి చెయ్యి లూజ్ వచ్చేసి కూడా 6 నెంబర్తోనే వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి 3.25 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. మనం ఎప్పుడు 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా 3.25 ఇంచులకి చేసుకోండి, సరిపోయింది వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు మనకి చెయ్యి లూజ్ ఎంత వచ్చింది 7 ఇంచులు కదా, ఇక్కడి నుంచి టేప్ ఇలా క్రాస్గా పెట్టుకొని 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. మార్కింగ్ చేసుకొని దీన్ని చక్కగా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ ఇలా. అలాగే ఫ్రంట్ హ్యాండ్ కూడా కరువు తీసేసుకోండి ఇలా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కరువు తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకుందాం. ఇది జాగ్రత్తగా చూడండి. చాలామంది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తున్నారు, ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర తనకి తక్కువ వస్తుందంట. అంటే కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఉంటే
ఉన్నదానికన్నా ఆల్మోస్ట్ 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా వస్తుంది అక్క, ఒక్కసారి చూపించండి నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను అని అయితే అడుగుతున్నారు. నేను తప్పకుండా ఓన్లీ ఆ పర్టికులర్ ఆ వీడియో అయితే షూట్ చేస్తాను. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మొత్తం చూపిస్తున్నాను కాబట్టి దీనిలో కొంత క్లారిటీ వచ్చింది తనకి అని తన కోసం అయితే చెప్తాను. జాగ్రత్తగా వినండి, మీకు కూడా యూజ్ అయిద్ది అనమాట అలాంటి ప్రాబ్లం వచ్చిద్ది అనుకునే వాళ్ళకి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా ఇలా మధ్యలోకి మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఈ కరెక్ట్గా ఈ భుజానికి మధ్యలో ఈ మెయిన్ డాట్ ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఎక్కడ సాగదీయొద్దు, సాగదీస్తే సాగిపోయిద్ది అనమాట. క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇది. పైన ఖర్చు కోసం ఆల్రెడీ నేను వదిలేసాను, షోల్డర్ జాయింట్ కోసం ఇలా టేప్ ఇలా పెట్టుకొని చెస్ట్ పాయింట్ వచ్చేసి మన మెయిన్ డాట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ వరకు చెస్ట్ పాయింట్ అనమాట 9.5. చెస్ట్ పాయింట్ 9.5 చెస్ట్ పాయింట్. ఓకేనా, బ్యాక్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఇదిగోండి 12 ఇంచులు అయితే వచ్చింది. మనం కింద షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 12.5. ఓకేనా, ఈ రెండే తీసుకుంటాను నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి. ఎటు వేసుకున్నా పర్లేదు కానీ క్రాస్ కట్లో వేసుకోండి బ్లౌజ్ అనేది. ఓకేనా, ఇలా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా డ్రా చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం. తీసేసుకొని తర్వాత ఈ చంక్ అనేది మనం క్రాస్ తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కోసం. అందుకని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే బాక్స్ డ్రా చేసుకున్నామో అలాగే బాక్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా క్రాస్ తీసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇది తీసుకోలేదు అంటే మీకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి నెక్ డీప్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా నేను ఆల్రెడీ చెప్పాను మీకు 6 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇది కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఓకేనా, అలాగే ఈ లైన్ అనేది చివరి వరకు గీసేసుకోండి. 2.5 ఇంచెస్ కదా మనం పెట్టుకుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడు చెప్తాను నేను రౌండ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పెంచుకోమని. ఇక్కడ కూడా నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా డ్రా చేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత మనకి 12.5 ఇంచులు కదా ఖర్చులతో సహా. ఇక్కడ నుంచి సేమ్ అదే 12.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 12.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ ఎంత మనకి, చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5. ఇక్కడ కనమాట, అంటే మనకి మెయిన్ డాట్ అనేది ఎంత లెంత్లో రావాలి, 3 ఇంచులు అయితే మెయిన్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి ఇప్పుడు అడిగేది, ఆ సిస్టర్ వచ్చి అడిగేది ఏంటంటే ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర నాకు ఎక్కువ తక్కువ వస్తుంది మెజర్మెంట్ బ్లౌజ్లో కన్నా. దానివల్ల ఒక 1 ఇంచ్ అటు ఇటు రావడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్లో ఇబ్బంది అయితే ఏం ఉండదమ్మా. కానీ మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కావాలి అనుకుంటే మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడే ఈ బ్లౌజు బ్యాక్ ఇదిగోండి ఇక్కడే కదా మీకు ఎక్కువ తక్కువ వస్తుంది, ఇక్కడ ఇది కొలుచుకోండి. నెక్ జాయింట్ కోసం పైన కొంచెం ఖర్చు వదిలేసుకొని ఇలా కొలుచుకోండి ఎంత ఉందో. 4.5 ఇంచులు ఉంది కదా, 4.5 ఇంచులకి ఇక్కడ మనం డాట్ వేసుకోవాలి. అలాగే ఈ కింద షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి కదా, అప్పుడు మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచులు ఇక్కడ 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. 5.5 ఇంచులకి
ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కుట్టేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్ మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? మీరు చేసే రాంగ్ ఏంటంటే మీరు ఇక్కడ క్రాస్ తీసుకోవడం అన్నా తక్కువ తీసుకుంటూ ఉండాలి, లేదా షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వేసుకునేదన్నా పెద్దది వేసుకుంటూ ఉండాలి. లేకపోతే మరీ 2 ఇంచెస్ తేడా చెప్పారు కదా మీరు, అంత తేడా అయితే రాదు. ఇలా మార్కింగ్ చేసుకోండి, మీకు ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిద్ది అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి మనం ఇక్కడ మెయిన్ డాట్ ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచుల వరకే వేసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వేసుకుంటాం, చిన్న సైజు కాబట్టి కదా. ఇక్కడికి ఇది మెయిన్ డాట్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక సిస్టర్ కామెంట్ ఏంటంటే ఇక్కడ నాకు ఈ షేప్ మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు సమానంగా రావట్లేదు అని. నేను ఆల్రెడీ నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ ఇలా ఇక్కడి నుంచి మెయిన్ డాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఫస్ట్ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా నేను చెప్పాను ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు మీరు ఇలా తీసుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా రాదనమాట. ఇక్కడ మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఎండ్ అయిపోవాలి ఈ క్రాస్ అనేది. ఓకేనా? ఇలా ఇలా ఈ మెయిన్ డాట్ ఈ క్రాస్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి, ఈ క్రాస్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా తీసుకున్నారు అంటే మీకు ఇంకా ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీకు ఎక్కువ తక్కువలు అనేది రాదనమాట. మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి మీకు డౌట్ క్లారిటీ అయింది అనుకుంటే ఓకే సిస్టర్ అని. ఇంకా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మొత్తం మనం మార్కింగ్ చేసుకోవాల్సినవి అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా కటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని అడిగారు కదా. నేను ఇప్పుడు చెప్పాను, మీకు చూపించాను కూడా ఎలా కట్ చేసుకోవాలో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇలా సమానంగా పెట్టుకోండి. ఈ కింద సమానంగా పెట్టాను చూడండి. మీకు మనం కరెక్ట్గా షేప్ ఎక్కడ వరకు వేసుకుంటాం, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ వరకు వేసుకుంటామని చెప్పాను కదా. ఇదిగోండి 1 ఇంచ్ దగ్గరికి మనకి ఏ విధమైన ఎక్కువ తక్కువలు రాలేదన్నమాట. ఇదిగో ఇక్కడికి మనం షేప్ వేసుకుంటాం కదా. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది, ఇటు కానీ ఇటు సైడ్ కానీ కనిపిస్తుంది కదా మీకు. నేను చెప్పినట్టు మార్కింగ్ చేసుకోండి, మీకు ఎక్కువ తక్కువలు అనేది అసలు రాదనమాట. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే షేప్ బెల్ట్ కూడా సేమ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉందో అలా తీసేసుకుందాం. కింద షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఉంచుకొని ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. యాజ్ టీజ్గా వచ్చేసిద్ది అనమాట మీకు. ఇక్కడ కూడా చూడండి, మీరు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటే ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది మీరు ఎక్కువ తీసుకుంటూ ఉండొచ్చు. కింద జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు, ఈ పైన జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు, ఓన్లీ ఇంతే పెట్టుకోండి. మీరు ఇది ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా మీకు పెరిగిద్ది కదా అక్కడ షేప్ బెల్ట్ ఉక్సులు కాజా పట్టీలు పొడవు అనేది. ఓకేనా? అలాగే ఈ చివర వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్ జాయింట్ వైపు అని. ఇంకా వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా బ్లౌజ్ కటింగ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా? ఇప్పుడు మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా. ఇంకా ఇవి వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఎప్పుడు ఈ కోరాస్ అనేవి కనిపిస్తే బాగోదు. ఇలా కోరాస్ ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి. మెయిన్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు లైనింగ్ కన్నా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మీరు జాయిన్ చేసినప్పుడు తీసేయచ్చు, కట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది. మళ్ళీ తగ్గిందనుకోండి చాలా ఇబ్బంది అయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా తీసుకోవద్దు ఎప్పుడు.
మీరు బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు ఇలా నిలువులో తీసుకోవద్దు, అంటే కోరాస్ వైపు. ఇదిగోండి మీకు అర్థమైంది చూడండి, ఇవి కోరాస్ కదా మనకి, ఇది నిలువు అనమాట. ఇలా నిలువులో తీసుకున్నారంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంతగా రాదు, బ్లౌజ్ కూడా లైఫ్ ఎక్కువ ఉండదు అనమాట. ఇలా నిలువుగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా పిగిలిపోయిద్ది క్లాత్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇలా నిలువుగా వేసుకోవద్దు. హ్యాండ్స్ ఒక్కటి తప్పదు కాబట్టి మనకి బార్డర్స్ అలాంటివి వస్తాయి కదా ఇటు చివర, హ్యాండ్స్ ఒక్కటి అలా తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎప్పుడు ఇలా అడ్డంలోనే తీసుకోండి. బ్యాక్ పార్ట్ అవ్వచ్చు, ఫ్రంట్ పార్ట్ అవ్వచ్చు, ఏవైనా కానివ్వండి, ఇలా వేసుకోండి హ్యాండ్స్ తీసుకోగానే ఫోల్డింగ్ అనేది. ఓకేనా? ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సీనియర్స్ అయితే ఐడియా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎటైనా ఒకటే కదా అనుకుంటారు, కానీ ఇలా వేసుకోండి ఎప్పుడైనా సరే. మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. ఇలా వేసుకున్న దానికి మీరు నిలువుగా వేసుకున్న దానికి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా తేడా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్. నేను ప్రతి చిన్న విషయం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతిదీ చాలా వివరంగా చెప్తున్నాను. మన వీడియోస్ అనేది లెంతీ అయినా పర్లేదని మీరు స్కిప్ చేసుకుంటూ అయితే చూడొద్దు, చివరి వరకు చూడండి. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన డౌట్సే మళ్ళీ కామెంట్స్ పెట్టడం వల్ల నాకు ఇబ్బంది లేదు, కానీ మీ గురించే నేను అడిగిన వాళ్ళకి క్లారిటీగా ఉండాలని నేను ఇప్పుడు నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చిందనుకోండి, ఈ కటింగ్లో వాళ్ళకి యూజ్ అయ్యేది ఉంది అనుకుంటే నేను తమ్లైన్లో కానీ టైటిల్లో కానీ అన్నీ చెప్పలేను కదా, కన్ఫామ్గా వాళ్ళకి యూజ్ అయ్యే మ్యాటర్, వాళ్ళకి ఇది యూజ్ అయ్యిద్ది అనుకుంటే మన వీడియోస్లో అనేది చెప్తాను. మన సబ్స్క్రైబర్లు అలాగే డౌట్స్ ఉండి అడిగే వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియో ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని కట్ చేసుకోండి అని చెప్తే సరిపోయేది, కానీ నేను ఇలా నిలువు అడ్డంలో వేసుకోవాలి అనేది కూడా చెప్పాను కదా. ఇవి అన్నీ నేను టైటిల్లో తమ్లైన్స్లో యాడ్ చేయలేను కదా ఇంత మ్యాటర్ అనేది. అలాగే ఇద్దరి డౌట్స్ అయితే క్లారిటీ వచ్చినాయి, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజు నెక్ విడ్త్ తగ్గించుకోవాలా పెంచాలా అని ఒకళ్ళు అడిగారు, అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర తేడా వస్తుందని ఒకళ్ళు అడిగారు, అలాగే మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు తేడా వస్తుందని ఒకళ్ళు అడిగారు. ముగ్గురు డౌట్స్ ఈ వీడియోలో అయితే క్లారిటీ వచ్చింది. సపరేట్గా ఇంకా మాకు అర్థం కాలేదు అంటే కనుక వీడియో తీస్తాను. ఓకేనా? మీరు ఇబ్బంది పడుతున్నారు అడిగారు కదా అని నేను వీడియో అయితే చెప్తున్నాను, లెంతీ అయినా. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం రెడీ చేసేసుకున్నాము. ఓకేనా? ఇలా కట్ చేసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమైనా లేదా నేను చెప్పే మెథడ్ అయినా కావచ్చు, ఏదైనా కానీ మీరు ఎలా ట్రై చేసినా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. మీకు ఇంకా ఎలా అలవాటు, మీకు ఒక్కొక్కరిది ఒక్కో కటింగ్ ఉంటుంది కదా, ఒక్కొక్కరు మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేస్తారు, ఒక్కొక్కరు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకొని కట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది నేను చెప్పిన మెథడ్ ఫాలో అవుతున్నారు. అలా మీకు ఎలా కావాలి, మీకు ఏది క్లారిటీ లేదు మీ కటింగ్లో, ఏది మీకు తేడా వస్తుంది అనేది కామెంట్ చేయండి. మీ మెథడ్లోనే మీకు సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.